ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని విషయంలో శ్రీకర్ ఇబ్బంది పడకపోయినా నాకు ఇబ్బందిగా ఉంది. వాడి దగ్గర తీయని మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు వాడికి మత్తుగా ఉంటున్నాయి. దాని మాటల వెనక ఎంత చేదు ఉందో నేను కనిపెట్టినట్టు వాడు కనిపెట్టలేకపోతున్నాడు. అదే నా బాధంతా. అది కాదు వేద, నువ్వు పదే పదే మీరింకేం చెప్పకండి. అవని గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా? నువ్వు స్టేషన్లో ఉన్నప్పుడు నీకు తెలియకుండా చాలా విషయాలు జరిగాయి. ఆధారాలు సేకరించాలి అనే నెపంతో అవని అర్ధరాత్రి పూట వాడితో ఉండవలసిన అవసరం ఏముంది? అడవి నుంచి బయటికి రాలేకపోయామని చెప్పింది. అది నిజమా? కాదు కదా? ఎక్కడెక్కడ తిరిగారో, ఏ విధంగా గడిపారో అసహ్యం వేస్తోంది. ఇప్పుడు నీ ముందు ఓపెన్ గా చెప్తున్నాను, విను. మొదట్నుంచి నాకు వాళ్ళిద్దరి పరిచయం మీద అనుమానం ఉంది. వాళ్ల మధ్య ఉండకూడని సంబంధం ఏదో ఉంది. సత్యగాడు వాడింట్లో అవని ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నాడు. అవని గురించి తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. ఇంతకు ముందు అవని మన దగ్గర సత్యకి పెళ్ళైపోయిందని చెప్పింది. వాడికి పెళ్లి కాలేదు. అంత పెద్ద అబద్ధం మన దగ్గర చెప్పవలసిన అవసరం ఏంటి? ఇలాంటివన్నీ తెలిసినప్పుడు అవని మంచిది ఎలా అవుతుంది? ఈ విషయాలన్నీ నీ ముందు మాట్లాడలేకపోయాను. ఇప్పటికీ మాట్లాడకపోతే నువ్వు ఇంకా ఇంకా మోసపోతావని చెప్పేశాను. మాట్లాడవేంట్రా? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆలోచిస్తున్నానమ్మా. అవని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోరా. అవునమ్మా, నువ్వు చెప్పిందంతా విన్న తరువాత ఒక నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది. ఇంతకుముందు అవని చెప్పినట్టు నేను మీతో కలిసి ఉండకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవటం మంచిదనిపిస్తుంది. మేము నీ కళ్ళ ముందు ఉండటం వల్లే కదా నీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు దూరంగా ఉన్నావు అనుకో, అప్పుడు ఎటువంటి దురుద్దేశాలు కలగవు. అది నిన్ను ప్రతి విషయంలోనూ మోసం చేస్తూ. అవని నా దగ్గర అన్ని విషయాలు చెప్పిందమ్మా. సత్య కాలేజీలో తనతో చనువుగా ఉన్న విషయం కూడా చెప్పింది. సత్య వన్ సైడెడ్గా అవని మీద ఇంట్రెస్ట్ చూపించిన విషయం కూడా చెప్పింది. సత్యకు పెళ్లి కాలేదన్న విషయం కూడా చెప్పింది. ఏవి దాచకుండా ఈ మధ్య జరిగిన ప్రతి విషయం నాకు ఓపెన్ గా చెప్పింది. తను నన్ను మోసం చేయలేదమ్మా, మోసం చెయ్యదు కూడా. నీ కళ్ళతో నువ్వు చూసినవన్నీ నిజాలైపోవమ్మా. అవమానాలకు అపార్థాలకు దారినిస్తే అవి మనిషిని చాలా దూరం తీసుకుని వెళ్ళిపోతాయి. కూతురులా చూసుకున్న కోడల్ని చెడ్డదానిగా మార్చేస్తాయి. ఇంటి కోసం త్యాగాలు చేసిన కోడల్ని దుర్మార్గురాల్ని చేసేస్తాయి. అనుక్షణం కుటుంబం కోసం తాపత్రయపడే ఆడపిల్ల మీద అంతంత పెద్ద పెద్ద నిందలు వేయడానికి నీకు మనసెలా వస్తుందమ్మా? నీ పెద్దరికం ఎలా ఒప్పుకుంటుంది? మాకు సంస్కారం నేర్పి నువ్వు ఆ సంస్కారాన్ని ఎందుకు కోల్పోతున్నావమ్మా? భర్తను కాపాడుకోవడానికి అవని ఒక ఫ్రెండ్ సహాయం తీసుకుందమ్మా. దానికి నువ్వు తిరుగుడు అని పేరు పెడుతున్నావు.
దిగజారిపోతున్న మాటలు మాట్లాడుతున్నావు. నీకు నిహారికకు తేడా ఏముంది? నీకు కృష్ణన్నయ్యకు తేడా ఏముంది? రేయ్, నీకు అర్థం కావడం లేదు. నువ్వొక మాయలో బ్రతుకుతున్నావు. వద్దమ్మా, ఇంక నువ్వేం మాట్లాడొద్దు. అమ్మవన్న ప్రేమ, గౌరవం ఇంకా నాలో ఉన్నాయి. వాటిని నువ్వు పోగొట్టుకోవద్దు. అవని విషయంలో నువ్వు కాదు కదా, లోకమంతా ఏకమయ్యొచ్చి చెప్పినా నేను నమ్మను. అంతెందుకు, ఆ దేవుడే దిగొచ్చి అవని గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా. అవని వినిందంటే బాధపడుతుంది. నీలో ఆవహించిన అనుమానాన్ని కాల్చి బూడిద చేశాయి. తల్లివి కాబట్టి నువ్వు ఇన్ని అభియోగాలు చేసినా నేను నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ఇంకెవ్వరైనా అంటే చంప దెబ్బతో సమాధానం చెప్పుండేవాడిని. రేయ్, అవని మీదున్న గుట్టి నమ్మకం, పిచ్చి ప్రేమ వాడితో ఇలా మాట్లాడిస్తోంది. నిజాలు తెలుసుకున్న రోజున అవనిని క్షమించడు. నా దగ్గరకొచ్చి అమ్మా, నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అడుగుతాడు. అవని, ఎందుకిలా ఉన్నావు? నువ్వు నిర్దోషిగా బయటకొచ్చావు. ఆ ఆనందం నాలో ఉంది. అత్తయ్యలా ఎందుకు లేదు? కొడుకు మీద కోడలి కంటే తల్లికి ఎక్కువ ప్రేమ ఉండాలి కదా. మరి ఏదో వంక పెట్టుకుని నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుందేంటి? మనసులో ఏదో పెట్టుకుని సత్యకు నాకు మధ్య ఉన్న స్నేహాన్ని అపార్థం చేసుకుంటుందెందుకు? అత్తయ్య గుడిలో దేవత వంటిది, బడిలో గురువు వంటిది. అటువంటి పవిత్రమైన స్థానంలో ఉండి నిర్దాక్షిణ్యంగా ఎందుకు మాట్లాడుతుంది? నాకు చాలా బాధగా ఉంది బావా. అమ్మ మనసు ఇంతకుముందు అద్దంలా ఉండేది. ఆ అద్దం మీద అపోహ అనే మరక పడింది. ఆ మరకను తుడుచుకోమని చెప్పొచ్చాను. వయసు మీద పడుతుంది కదా, చాదస్తంతో మాట్లాడుతుందని అనుకున్నాను. అది చాదస్తం కాదు, అపార్థం అని తెలుసుకున్నాను. ఆ అపార్థాన్ని కాల్చేయమని చెప్పొచ్చాను. సత్య విలువలు కలిగినవాడు. మీ స్నేహం పవిత్రమైనది. మీ గురించి ఎవరేమనుకున్నా నేను మాత్రం మీ విషయంలో మంచిగానే ఆలోచిస్తాను.